కర్త కర్మ క్రియ. మనం ఒక వాక్యం గురించి తెలుసుకోవాలంటే మనకు కావాల్సింది ఏంటి అంటే కర్త కర్మ క్రియ. ఏంటి అసలు కర్త అంటే ఏంటి, కర్మ అంటే ఏంటి, క్రియ అంటే ఏంటి? ఇప్పుడు మీరు అందరూ స్కూళ్ళ నుంచి వస్తున్నారు కదా, ఇది స్కూల్ కాదు కదా, కాబట్టి మీ అందరికి దాదాపు తెలుసుంటుంది. ఇవన్నీ దాదాపుగా 4వ తరగతి నుండి మనకు పరిచయం అవుతుంది. ఇవన్నీ ఎప్పటి నుంచి? 4వ తరగతి నుండి మనకు పరిచయం ఉన్న పదాలు ఈ 3. అయితే ఇప్పటికి కూడా చాలా మందికి కన్ఫ్యూజన్ ఎక్కువ. అర్థమైందా? ఈ పదాలు కర్త అంటే ఏంటి ఎవరైనా చెప్పగలరా? అతడు లేదా కరెక్టేనా? అది కర్త అంటే ఇవన్నీ వాక్యానికి సంబంధించింది. కర్త కర్మ క్రియ దేనికి సంబంధించింది? ఈ 3 కూడా వాక్యానికి సంబంధించింది. ఒక వాక్యం పూర్తవడానికి ఈ కర్త అంటే పని చేయించేవాడు, చేసేవాడు. కర్త అంటే ఎవరు? కర్త అంటే పని చేసేవాడు. అర్థమైందా? కర్త అంటే ఎవరు? కర్త అంటే ఎవరు? వాడు, ఆమె, అతను అని చెప్పారు కదా, అది కరెక్టా? పని చేసేవాడు కరెక్టా? కర్త అంటే పని చేసేవాడు. మరి కర్మ, కర్మ అంటే ఎవరు? మరి చేయించేవాడేనా? పని ద్వారా వచ్చే ఫలితాన్ని అనుభవించేవాడు ఎవరు? పని ద్వారా వచ్చే ఫలితాన్ని అనుభవించేవాడు. క్రియ అనేది ఇది మాత్రం అందరికీ తెలుసు, ఎందుకంటే ఇంగ్లీష్లో వెర్బ్ చదివి ఉంటారు కదా. వెర్బ్ అంటే పని. అర్థమైందా? క్రియ పనిని తెలియజేయనది క్రియ. ఓకే. కర్త 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 కర్మ క్రియ పనిని తెలియజేయునది. పనిని తెలియజేయునది. పని చేసేవాడు. పని చేసేవాడు. పని ద్వారా వచ్చే ఫలితాన్ని అనుభవించేవాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి. పని చేసేవాడిని ఏమంటారు? పని చేసేవాడు. కర్త అంటారా, కర్మ అంటారా, క్రియ అంటారా? కర్త. కర్త. ఓకే. క్రియ దేనిని తెలియజేస్తుంది? క్రియ పనిని తెలియజేస్తుందా, పని చేసేవాడిని తెలియజేస్తుందా, పని ద్వారా వచ్చే ఫలితాన్ని అనుభవించేవాడిని తెలియజేస్తుందా క్రియ? హర్ష స్టాండ్ అప్. క్రియ దేనిని తెలియజేస్తుంది? పనిని తెలియజేయునది. పనిని తెలియజేయునది. పనిని తెలియజేయునది. పనిని తెలియజేయునది. ఉదాహరణ, రాముడు అడవికి వెళ్ళాడు. అడవికి రాముడు ఎక్కడికి వెళ్ళాడు? దీంట్లో కర్త కర్మ క్రియ ఉన్నాయి. ఉన్నాయా? ఉన్నాయి. రాముడు అనేవాడు కర్త. రాముడు అనేవాడు కర్త. వెళ్ళాడు అన్నది
అడవి అనేది అర్థమైందా? ఇంకో ఎగ్జాంపుల్ చెప్పనా, ఉదాహరణ. సీత పాట పాడింది. సీత ఏం చేసింది? పాడిందా? దీంట్లో క్రియ పాడింది అనేది క్రియ. పాడింది అంటే దీంట్లో కర్మ పాట అనున్నది కర్మ. సీత అనున్నది ఓకే. కర్త అంటే ఏంటి? కర్త అంటే ఏంటి? చెప్పింది ఈశ్వర్. కర్త అంటే పని చేయవాడు, క్రియ అంటే పని, కర్మ అంటే అనుభవించేవాడు, చేయించుకునేవాడు. క్రియ పాట అనుభవిస్తుంది. పాడితే పాట అనుభవించడం. ఇది కర్మ అయింది, ఇది క్రియ అయింది, ఇది కర్త అయింది. కర్త కర్మ క్రియలతో వాక్యం కర్త ఉన్న వాక్యాలని కర్తరి వాక్యం అంటారు. ఏంటి? కర్త ఉన్న వాక్యాలని కర్త ఉన్న వాక్యాలను కర్తరి వాక్యం అంటారు. కర్తరి వాక్యం అంటారు. కర్మ ఉన్న వాక్యాన్ని కర్మని వాక్యం అంటారు. యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్. అర్థమైందా? సెంటెన్సెస్ ఇంగ్లీష్ యాక్టివ్ వాయిస్ కర్మని ఒకటి సకర్మక వాక్యం, అకర్మక వాక్యం. ఏంటి? సకర్మక వాక్యం, వీటన్నిటి గురించి తర్వాత చెప్తాను. రెండోది అకర్మక వాక్యం. క్రియ ఉన్న వాక్యాలను క్రియా సహిత వాక్యం అంటారు. క్రియ ఉన్న వాక్యాలను, క్రియ లేని వాక్యాలను క్రియారహిత. వెరీ గుడ్. ఓకే. కర్త కర్మ క్రియ గురించి ఇప్పుడు తెలుసుకున్నారు. ఓకేనా? ఈ కర్త కర్మ క్రియ వాక్యాలలో కర్త ఉన్నటువంటి వాక్యాలని కర్తరి వాక్యం అంటారు. కర్మ ఉన్న వాక్యాలను ఏమంటారు? కర్మ ఉన్న వాక్యాలను ఏమంటారు? సకర్మక వాక్యం, అకర్మక వాక్యం. ఇంకో వాక్యం ఉంది ప్రేరణాత్మక వాక్యం. ఇంకొక వాక్యం ఉంది ప్రేరణాత్మక వాక్యం. ఏ వాక్యం? ఒక కర్మలోనే 3 రకాలు ఉన్నాయి. కర్మ అర్థమైందా? క్రియ ఉన్న వాక్యాలని క్రియా సహిత వాక్యాలు, క్రియ లేని వాక్యాలని క్రియా సహిత వాక్యాలు. అంటే ఒక్కో వాక్యంలో ఒక్కో విధంగా ఉంటది. ఆ వాక్యాలన్నీ ఏది అడిగితే దానికి చెప్పడానికి ముందు మనకి కర్త కర్మ క్రియ గురించి తెలియాలి.